నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ముందు భారీ ఆందోళన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే. నన్నయ్య యూనివర్సిటీ లోకేష్ పర్యటనలో జనసేన ఎమ్మెల్యే భక్తులకు అవమానం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్లో వివిధ విభాగాలకు సంబంధించి నూతనంగా నిర్మించిన పలు భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద కాలేజ్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హై గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ సైన్స్ ప్రాజెక్ట్ను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ ఫేమ్లో సంతకం చేశారు. అనంతరం కాలేజీలో వందే మాతరం మూవ్మెంట్ మెమోరియల్ను మంత్రి ఆవిష్కరించారు. వందే మాతరం ఉద్యమానికి ప్రతీకగా సైన్స్ బ్లాక్ వద్ద వందే మాతరం పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే మాతరం ఉద్యమంలో రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ పాత్రను విద్యార్థులు వివరించారు. విదేశీ విద్యార్థుల పరిశోధనల కోసం నూతనంగా నిర్మించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ బిల్డింగ్ను ప్రారంభించారు. సివి రామన్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. అరకు కాఫీ కేఫ్ను సందర్శించారు. విద్యార్థులతో సంభాషించారు. అనంతరం జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించిన కళాశాల విద్యార్థులను అభినందించారు. అనంతరం కాలేజ్ లైబ్రరీని సందర్శించారు. రేర్ బుక్స్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సమ్ మెడిటేషన్ ఆఫ్ మార్కస్ అరోలియస్ యాంటోనినస్ ప్రెజెంటేషన్ పుస్తకాన్ని మంత్రి లోకేష్కు బహుకరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీపై ఈడీ అక్రమంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను తిరస్కరించి న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని ఈడీ చర్యలకు నిరసనగా కంబాల చెరువు వద్ద గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపు పన్ను కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను తిరస్కరించి న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బీజేపీ పార్టీ ఆఫీసుల ఎదుట మరియు కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ఎదుట సత్యమేవ జయతే నినాదాలతో శుక్రవారం నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద గల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆదాయపు పన్ను కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను భయపెట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేనిపోనివి చెప్పి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద తప్పుడు కేసులైనటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కేసు బనాయించారని, సుప్రీంకోర్టు వారు ఈ కేసులో ఏ విధమైన ఆధారాలు లేవని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నిర్దోషులుగా తేల్చారని అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాలు భారతదేశ సంపదను ఒకరిద్దరి చేతుల్లో వెళ్లేటట్టు చేస్తున్నారని, దానికి ఉదాహరణ భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని,
మొత్తం సంపద అంతా బీజేపీ పార్టీకి బినామీయులైన ఒకరిద్దరి చేతుల్లోనికి వెళ్తుందని అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాలేపల్లి మురళి మాట్లాడుతూ బీజేపీ వారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చెప్పి తప్పుడు కేసులను ఎదుర్కొని న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ముందుకు వెళ్లారని, ఈ తప్పుడు కేసు విషయంలో న్యాయ వ్యవస్థ వారిని నిర్దోషులుగా చెప్పడం జరిగిందని, దీంతో న్యాయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సత్యమే గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్ జెండాలు చేతపుచ్చుకొని సత్యమేవ జయతే అని నినాదాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లోథర్, కె లాజర్, పి సత్యనారాయణ, పి లీలావతి, బెజవడ రంగారావు, మేడవరపు భద్రం దొర, పట్నాల శ్రీనివాస్, చిన్న మురళీకృష్ణ, నల్లా వీర్రాజు, సాకా పుల్లారావు, వై వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, జేటి రామారావు, కిషోర్ కుమార్ జైన్, టి సూరిబాబు, బత్తిన చంద్రరావు, కొవ్వూరి శ్రీనివాసరావు, దోసపట్టి సత్యప్రసాద్, పాకా సురేష్, ఈ సత్యనారాయణ, ఉలిశెట్టి సత్యనారాయణ, చింతాడ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ దోషించాడు. ఏవైతే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి, ముఖేష్ అంబానీకి దోషిస్తూ ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మరి వీళ్ళ మీద, సోనియా మీద, అలాగే రాహుల్ మీద నిందమోపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈవేళ ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మరి గాడ్సేకి వారసులా తయారయ్యాడు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఒక పథకం పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవేళ ఆ పథకాన్ని రద్దు చేసి కొత్తగా వేరే పథకం పెట్టి గాంధీ గారి పేరు తీసాడు. జీ రామ్జీ అని చెప్పి కొత్త పథకం పెట్టాడు. ఏంటంటే రాముడిని అట్టట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ దేశానికి వాళ్ళు ఏం కూడా చేయట్లేదు. గాంధీ గారి పేరు తొలగించి మళ్ళీ రెండో గాడ్సే వారసుడిగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రవర్తిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈ రాజకీయాలకి, ఈ దేశ ప్రధానికి పనికిరాడు. కాబట్టి తక్షణం ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఇద్దరు కూడా మరి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అధినాయకురాలైనటువంటి సోనియమ్మ గారు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పైన అక్రమంగా కేసులు బనాయించి వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రేరితంగా ఈడీ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియచేయాలని. ఎందుకొరకంటే ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు ఒకరే. అటువంటి వ్యక్తిని నిజాయితీగా నిక్కర్చైన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వము వారి సంఖలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కానీ అలా మరో సంఖలో ఉన్నటువంటి ఈడీని కానీ ప్రేరేపిస్తూ వారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ఫ్లెక్స్ల వ్యవహారంలో నన్నయ్య యూనివర్సిటీలో తలెత్తుతున్న వివాదంపై ఎమ్మెల్యేను, జనసేన నాయకులను వీసీ కార్యాలయంలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వీసీ ఆఫీస్ వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వర్గీయులు ఆందోళనకు దిగారు. మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సతీమణి వర్సిటీ సిబ్బంది అడ్డుకుని తోసేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్స్లు పెట్టకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు ప్రజలే ముఖ్యమని, ఫ్లెక్స్లు లేకపోయినా పర్వాలేదని ఎమ్మెల్యే తన అనుచరులకు సర్ది చెప్పారు. వీసీ తీరుపై నిరసన వ్యక్తం చేసిన నియోజకవర్గ సేవే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కారణం నాకు తెలియదు, మాకు తెలుసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకో మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టలేదు, పెట్టారు అని అంటున్నారు, పెట్టి తీస్తారని చెప్తున్నారు. పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు. ఆవిడకి ఏమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు. కానీ పెట్టారు, పెట్టిన ఫ్లెక్స్ తీస్తారు అని చెప్తున్నారు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, అందరే ఉన్నాయి. ఎందుకు పెట్టలేదు అనేది జన సైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవం. కానీ అందరినీ సముదాయించాం. ఆ సముదాయించే క్రమంలో బత్తుల వెంకటలక్ష్మి గారిని బీసీ పిఏ తోశారు. ఈ వైస్ ఛాన్సలర్ గారు పిఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో, వీర మహిళల్లో కొంచెం ఉద్రిక్త అనేది ఏర్పడింది.
కానీ అంతా సముదాయించాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భార్యను తోసిన, బత్తుల వెంకటలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టినా, నాకు ఫ్లెక్స్లు పెట్టకపోయినా ఇవన్నీ పెద్ద ఇష్యూలు కాదు. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఇలాంటివన్నీ కాదు. జన సైనికులు కాస్త అంత ఏంటంటే వాళ్ళ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీఏ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం, కానీ దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోము. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాము. థ్యాంక్ యూ. దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం. ఏదో కుర్రాళ్ళ ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం. నా మాట వింటారు. పైన పవన్ కళ్యాణ్ గారి మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. అసలు ఆపే ప్రసక్తే లేదు. వందలాది కేసులు కట్టుకున్నారు, ఎప్పుడు లెక్క చేయలేదు. ఈవేళ కూడా మేము ఆగే పరిస్థితులు లేవు. మాకు న్యాయం జరగాలి. పోలీసు వారు, మీరు, మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో, మా ఎమ్మెల్యే గారు లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీశారు, బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్లు ఎందుకు ఉంచారు, మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలి. లేకపోతే వదిలే ప్రసక్తే లేదు. కబద్దా చెప్తున్నాం. కూటమిని కూడా లెక్క చెప్తాం, గుర్తుపెట్టుకోండి. బత్తుల బలరామకృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఆగాం, ఇక ఆగే ప్రసక్తి లేదు. మేడం గారు వచ్చారు, మా అందరికి అందరు అమ్మ ఆవిడ మీద చేసి నా కొడుకు చెయ్యి నరికట్ట కూడా ఆలోచించమని చెప్తున్నాం. ఆడు ఎవడైనా సరే, ఆడెవడో ప్రతాప్ రెడ్డి అంట, వాళ్ళు బయటికి రావాలి. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినయించుకుంటున్నాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వినయించుకున్నాం. ఇది చాలా సీరియస్ విషయం. దయచేసి మా మేడం గారు రాజానగరం నియోజకవర్గం నన్నయ్య యూనివర్సిటీలో ఎంత అన్యాయం జరుగుతుంది. గత సంవత్సరానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా, సంవత్సరానికి గవర్నమెంట్ ఏ రోజు కూడా మేము ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఎందులోనే పాల్పంచుకోలేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంది, మా పని మేము ఏ రోజు కూలి పని కాకపోతే ఆ రోజుకి 500 తెచ్చుకునే మా జన సైనికులు కష్టపడుతున్నారు. అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు. రాజమండ్రి వీరభద్రాపురం శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి వీరభద్రాపురం శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రవి ఫైనాన్స్ రవి, ఆయన కుమారులు ఉర్లకల షణ్ముఖరావు, ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గుడ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర నాయకులు ఘనికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వైసీపీ నాయకులు మేడపట్టి షర్మిలారెడ్డి, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, నక్కా చిట్టిబాబు, జానా కేశవ, జానా బుచ్చి, తురాల శ్రీనివాస్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి. ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ముందు భారీ ఆందోళన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే. నన్నయ్య యూనివర్సిటీ లోకేష్ పర్యటనలో జనసేన ఎమ్మెల్యే బత్తులకు అవమానం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.